హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 3 స్టేజ్ వీడియో ఎడిటింగ్ వర్క్ ఫ్లో. ఇంతవరకు మీరు వీడియో కాన్సెప్ట్ చూశారు, బేసిక్ సాఫ్ట్వేర్ లిస్ట్ చూశారు, ఇండస్ట్రీ స్టాండర్డ్, ఫ్రీ సాఫ్ట్వేర్స్, అసలు వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ప్రొడక్షన్ పైప్ లైన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ చూశారు. నౌ వీఆర్ క్లోజింగ్ టు వీడియో ఎడిటింగ్ అనమాట. అసలు వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడదాం. ఇక నుంచి ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ షూటింగ్, స్క్రిప్ట్ అవన్నీ మర్చిపోయి ఓన్లీ వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడితే దెర్ ఆర్ ఫండమెంటలీ 3 స్టేజెస్ అనమాట. వన్ ఈజ్ ప్లానింగ్ స్టేజ్. యూ నీడ్ టు ప్లాన్. ఆ ప్లానింగ్ స్టేజ్ లో ఏముంటాయో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సెకండ్ స్టేజ్ ఈజ్ ఎడిటింగ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఈజ్ డెలివరీ స్టేజ్. ఈ 3 స్టేజ్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ప్లానింగ్, వన్ ఈజ్ ఎడిటింగ్ అండ్ వన్ ఈజ్ డెలివరీ. మీ యొక్క వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఏ విధంగా డెలివరీ చేయాలనేది చూసుకోవాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ స్టేజ్ ఒకసారి చూస్తే మీరు మొత్తం డీటెయిల్డ్ గా చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ప్లానింగ్ స్టేజ్, ఎడిటింగ్ స్టేజ్, డెలివరీ స్టేజ్ లో మళ్ళీ ప్రతి స్టేజ్ లో ఏం ఇంపార్టెంట్ అనేది ఇక్కడ లిస్ట్ చేసాము. ఐ విల్ లెట్ యు నో వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్. ప్లానింగ్ స్టేజ్. మన ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్ కి వచ్చేసరికి యాజ్ ఎ వీడియో ఎడిటర్ గా ఫస్ట్ మీరు మీ ఫిల్మ్ మేకర్ తో డిస్కస్ చేయాలి. వీడియో మేకర్ ఆర్ ఫిల్మ్ మేకర్ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్, సూపర్వైజర్ ఏదైనా కావచ్చు. మీరు ప్లానింగ్ స్టేజ్ కి వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేయాలి. మీకు ఏం కావాలి, ఎటువంటి వీడియో ఇది, వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ద వీడియో, లైక్ ఎడిటింగ్ స్టైల్ ఏంటి, ఎడిటింగ్ స్టైల్, టెంపో అంటారు. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసెట్స్ రిక్వైర్డ్. మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అసెట్స్ అనేవి తెలియాలి. తెలియకపోతే మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ కరెక్ట్ గా వాచ్ చేయలేదని అర్థం. ప్రాజెక్ట్స్ అసెట్స్ అనేవి ఆల్రెడీ నేను చాలా క్లియర్ గా ముందు వీడియోలో చెప్పాను. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ప్రాజెక్ట్ అసెట్స్ అనేవి లైక్ వీడియో ఫుటేజ్, ఇమేజెస్, ఆడియో ఏమేమి కావాలనేది ఒకసారి లిస్ట్ పెట్టుకోవాలి. తర్వాత మేక్ ఎడిట్ నోట్స్. ఎడిట్ నోట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర ప్రాజెక్ట్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ వీడియో ఫుటేజ్ చూసి ఎటువంటి స్టైల్ అడిగారు బ్రీఫ్ గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ అంటే రాంగ్ కన్వర్ట్ అవుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆన్ పేపర్ పెట్టుకోవాలి. బిగినింగ్ లో స్పీడ్ గా ఉండాలి, మిడిల్ లో స్లో ఉండాలి, అగైన్ ఎండింగ్ లో స్పీడ్ ఉండాలి. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టైమ్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, టెంపో స్పీడ్ ఉండాలా, నీట్ గా ఉండాలా, ఏ విధంగా ఉండాలి, ఇవన్నిటిని కలిపి ఎడిటింగ్ నోట్స్ అంటారు అన్నమాట. ఎడిటింగ్ నోట్స్ అనేది ఈ 3 వీడియో మేకర్తో డిస్కస్ చేసినప్పుడు చేసుకోవాలి. మీరు వీడియో అసెట్స్ ని, ప్రాజెక్ట్స్, వీడియోస్ ని చూస్తున్నప్పుడు చేసుకోవాలి. ఈవెన్ వేరే రెఫరెన్స్ ఫిల్మ్స్ కూడా చూస్తుంటాం ఒక్కోసారి జస్ట్ ఫర్ వార్మప్ లా. వేరే ఎడిటర్స్ చేసే వీడియోస్ ని కూడా చూసి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు అనమాట. అటువంటిప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా డెలివరీ నోట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఏదో జస్ట్ ఇచ్చారు కాబట్టి చేసడం అనేది కాదు, మీకు నచ్చిన ఫార్మాట్లు చేయడం కాదు. వాళ్ళు ఎక్కడ డెలివరీ చేస్తారు, వాళ్ళు ఏ డివైస్ లో డెలివరీ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఎడిటింగ్ చేసే పద్ధతి అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ ఫిల్మ్ కి అయితే ఆస్పెక్ట్ రేషియో 2.35:1 అని గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ హెచ్డి అయితే 1.78:1 అని గుర్తుపెట్టుకోవాలి. డివైస్ నెక్స్ట్ ఏ కోడెక్స్ ఏంటి, ఏ కోడెక్ ఉపయోగించాలి, ఏ ఫార్మాట్ ఉపయోగించాలి, ఇవన్నీ నేను ఇప్పుడు ఇందులో చెప్తున్న ప్రతి పదము ముందు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పటికి అది క్లియర్ గా అర్థమవుతుండాలి. దెన్ షెడ్యూల్ యువర్ ఎడిట్ అయిపోయింది. వాళ్ళు ఏ విధంగా ఎటువంటి డివైస్ లో డిస్ప్లే చేస్తారో మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాబ్లెట్స్ లోని, మొబైల్స్ లో డెలివరీ చేయాలనుకోండి, అప్పుడు మీరు డెలివరీ నోట్స్ అది క్లియర్ గా ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ షెడ్యూల్ యువర్ ఎడిట్ ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫస్ట్ 2 days రఫ్ కట్ రావడం కోసం, నెక్స్ట్ 2 days ఫీడ్బ్యాక్ అండ్ రిఫైన్మెంట్, అండ్ నెక్స్ట్ 2 days రిఫైన్ చేయడం ఫైనల్ అవుట్పుట్, అండ్ మరొక 2 to 3 days బఫర్ అంటే సడన్ గా అంటే కరెక్ట్ 6 days లో అయిపోద్ది అనుకున్నా కానీ మరొక 2-3 days ఎక్కువ అవ్వచ్చు అనమాట ఏదో రీజన్ తో. ఈ విధంగా టైం షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకుని లెంగ్త్ ని బట్టి, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes వీడియో చేస్తున్నారు, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ టైం ఉపయోగపడతాయి. అదే మీరు ఒక ఫ్యూచర్ ఫిల్మ్ 1.5 hour 2 hours చేస్తున్నారు అనుకోండి, మేబీ ఇది 1 week పట్టొచ్చు, ఇది లేదంటే ఇది 4-5 days పట్టొచ్చు. ఆ విధంగా బేస్డ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. దెన్ ప్లాన్ ఫర్ ఎనీ హికప్స్ అంటే సడన్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. మీరు అది మీ ప్లానింగ్ స్టేజ్ లోనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ రెగ్యులర్ గా పోతుంది అనుకుందాం, అటువంటిప్పుడు మీరు దాన్ని కన్సిడర్ చేయాలి. మీ ప్లానింగ్ స్టేజ్ లోనే కంప్లీట్ గా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు. ప్లానింగ్ అనేది మొత్తం ఆన్ పేపర్ ఉండాలి, క్లియర్ గా స్పష్టంగా. వాట్ ఆర్ ద రిసోర్సెస్ రిక్వైర్డ్, వీడియో అసెట్స్ ఏం కావాలి, డెలివరీ వాళ్ళకి ఎలా కావాలి, నెక్స్ట్ మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు బ్రీఫ్ గా జస్ట్ స్పెండ్ చేస్తే హాఫ్ డే స్పెండ్ చేసినా ఈ ప్లానింగ్ స్టేజ్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఎంత టైం స్పెండ్ చేయాలనేది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న 1 minute 2 minutes వీడియో చేస్తున్నారు, దానికి 1 day ప్లానింగ్ కోసం పెట్టాల్సిన అవసరం లేదు. మేబీ ఒక 15-20 minutes, half an hour ఈజీ. సో హౌ మచ్ సీరియస్ యూఆర్ అన్న దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా. నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ స్టేజ్. ఇద్దరు అన్ని ఉన్నాయి, ప్లానింగ్ స్టేజ్లు అన్ని పెట్టుకున్నారు, ప్రాజెక్ట్స్ అన్ని పెట్టుకున్నారు. దెన్ స్టార్ట్ యువర్ ఎడిటింగ్ ఇన్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్. అప్పుడేంటంటే
ఫస్ట్ కరెక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ ని సెట్ చేయడం అనేది. స్టార్ట్ యువర్ ప్రీమియర్ ప్రాజెక్ట్ రైట్ వే, రైట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇవన్నీ నేను చెప్తాను ముందు. గెట్ ఆల్ యువర్ అసెట్స్ ఇన్ టు ప్రాజెక్ట్ ప్యానల్, అన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ప్రీమియర్ ప్రోలోకి. ఆర్గనైజ్ యువర్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ప్యానల్, లైక్ మీ అసెట్స్ ప్రాజెక్ట్ అసెట్స్ లో చెప్పాను క్లియర్ గా అనమాట. లైక్ ఫుటేజ్, ఆడియో, దెన్ టైటిల్స్, కంపోజిషన్స్, ఇమేజెస్, ఈ విధంగా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని క్లియర్ గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట యాక్చువల్లీ ఎడిటింగ్ స్టార్టింగ్ లో. తర్వాత రఫ్ కట్, ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది, మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు అన్ని ప్రీమియర్ ప్రో. తర్వాత నెక్స్ట్ మీరు ఎడిట్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద రియల్ బిగినింగ్ ఆఫ్ ఎడిటింగ్. అన్ని మీకు ఇంపార్టెంట్ క్లిప్స్ తీసుకోవడము, అన్ని ఒక పద్ధతిలో అరేంజ్ చేసుకోవాలన్నమాట. నాట్ సో టైట్ బట్ రఫ్గా అనమాట. రఫ్ కట్లో మీరు ఫాస్ట్గా ఎడిట్ చేస్తారనమాట ఒక ఐడియా కోసం. అసెంబుల్డ్ సెలెక్టెడ్ క్లిప్స్ ఇన్ ది టైమ్ లైన్, డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సూపర్వైజర్. వన్స్ ఒక రఫ్ ఐడియా వచ్చి రఫ్ షేప్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 minutes షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, మీరు ఒక 25 to 30 minutes ఫస్ట్ వస్తుంది అనమాట జనరల్ గా. దీన్ని రఫ్ కట్ అంటారు. 30 to 40 minutes వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం ఎడిట్ చెయ్యం, అన్ని ఒక ఆర్డర్ లో పెడతాం, మరి దారుణంగా ఉన్న అన్నెసరీ మెటీరియల్ తీసేస్తాం, అది ఒకసారి చూపిస్తాం అనమాట. ఇది ఓకే అనుకునేటప్పుడు దెన్ ఇది చూపించిన తర్వాత ట్రై టు మేక్ ఏ బ్రీఫ్ నోట్స్. ఇక్కడ వద్దన్నారు, ఇక్కడ సింక్ అవ్వలేదు, ఇక్కడ అదైంది, ఇక్కడ అదైంది అనేసి మొత్తం డీటెయిల్డ్ నోట్స్ రాసుకోండి. దెన్ యూ విల్ కమ్ టు ఫైనల్ కట్ అనమాట. డూ ద ఫైనల్ కట్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సూపర్వైజర్ ఆర్ ఫిల్మ్ మేకర్. కంపల్సరీగా రఫ్ కట్ అయిన తర్వాత కొంచెం టైట్ చేసి మీరు చూపించాలి. ఎందుకంటే వాళ్ళకి అసలు మీ ఎడిటింగ్ స్టైల్ నచ్చుతుందా లేదా అనుకునేది ఫస్ట్ తెలుస్తుంది, ఒక వెర్షన్ తెలుస్తుంది. దెన్ యాడ్ ద ఆడియో, దెన్ గెట్ ఫీడ్బ్యాక్ అగైన్, రిఫైన్ ద కట్ అండ్ లాగ్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఫస్ట్ మీరు రఫ్ కట్ చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, దెన్ మళ్ళీ టైట్ చేయాలి, ప్లస్ ఆడియో యాడ్ చేయాలి, దెన్ ఫీడ్బ్యాక్, దెన్ ఫైన్ కట్. డిపెండ్స్ ఆన్ పర్సన్ ఆల్సో. ఎవరి దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది, ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఇది జస్ట్ ఒక ఐడియా కోసం. దీన్ని మళ్ళీ మీరు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవాలి. అన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు, అవసరం దాన్ని బట్టి అనమాట. అంటే ఫైనల్ డెలివరీ స్టేజ్. డెలివరీ స్టేజ్లో మీరు క్లియర్గా మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డెలివరీ చేయాలి. రిఫర్ డెలివరీ ఫార్మాట్ నోట్స్. మీరు ఆల్రెడీ ముందు ప్లానింగ్ స్టేజ్లో రాసుకున్నారు ఏ విధంగా డెలివరీ చేయాలనుకునేది, అది ఒక రిఫర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ కోసం అయితే ఎలా ఉండాలి, యూట్యూబ్ కోసం ఎలా ఉండాలి, DVD కోసం అయితే ఎలా ఉండాలి, థియేటర్లో డిస్ప్లే చేయడానికి ఎలా ఉండాలి, ఫైనల్ డెలివరీ ఏ విధంగా చేద్దాం అనుకున్నామో దాన్ని బట్టే ఉంటుంది కదా. వాళ్ళు థియేటర్లో డిస్ప్లే చేద్దాం అనుకుని అడిగారు, మీరేమో సింపుల్గా ఒక యూట్యూబ్ క్వాలిటీ ఇచ్చారనుకోండి, అది సరిపోదు. వాళ్ళు యూట్యూబ్లో డెలివరీ చేద్దాం అనుకున్నారు, యూట్యూబ్లో డిస్ప్లే చేద్దాం అనుకున్నారు, మీరు హై క్వాలిటీతో థియేటర్లో రిలీజ్ చేయడానికి అన్నట్టు ఎక్కువ సైజ్ ఇస్తే సరిపోదు. ఫైనల్ గా వాళ్ళు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారో దాన్ని బట్టే మీరు డెలివరీ చేయాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. దెన్ ప్లాన్ ఫర్ రెండరింగ్ టైం. రెండరింగ్ అంటే ఒక తెలియకపోతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ముందు తెలుస్తుంది అనమాట. మన వర్క్ అంతా అయిపోయింది, తర్వాత అంతటిని కలిపి సిస్టమ్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానికి చాలా టైం పడుతుంది యాక్చువల్ గా అయితే. రఫ్ గా ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes కి కొంచెం హై క్వాలిటీ అయితే అరౌండ్ 6 to 10 hours పడుతుంది అనమాట. చూడండి, 15 minutes కి 10 hours అంటే 1 hour అనుకోండి 40 hours పడుతుంది. అదే 2 hours అనుకోండి 80 hours పడుతుంది అనమాట. అప్పుడు మీరు మీ కరెంట్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఇవన్నీ చూసుకోవాలి, అవన్నీ మీకు తెలుస్తాయి ముందు. ఫస్ట్ దానివల్ల ఏంటంటే ఒక లో రెజల్యూషన్ వెర్షన్ అనేది ఒక రెండర్ చేసి ఫైనల్ గా చూపించి వాళ్ళకి ఒకసారి మీ సూపర్వైజర్ గానీ డైరెక్టర్ గానీ అతను ఓకే అంటేనే యూ హ్యావ్ టు గో ఫర్ హై రెజల్యూషన్ అనమాట. అంటే ఫైనల్ రెజల్యూషన్, హై రెజల్యూషన్ కి వెళ్ళాలి. టెస్ట్ ఇన్ డిఫరెంట్ డివైజెస్ ఆల్సో. మీరు రెండర్ చేసింది ఒకసారి చూసుకోవాలి, టీవీలోనా, మొబైల్లోనా, వెబ్ లోనా, యూట్యూబ్ లో కానీ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట, ఓకే ఎలా కనిపిస్తుంది అనేది. దెన్ ఓన్లీ యూ రెండర్ ద ఫైనల్ వెర్షన్, హై రెజల్యూషన్ వెర్షన్ అనమాట. దెన్ సబ్మిట్ ద వీడియో ప్రాజెక్ట్. అప్పుడు మీరు మీ క్లయింట్ కి వీడియో ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు దెన్ అక్కడ అయిపోలేదు, అంతవరకు మీరు చాలా అన్నెసరీ మ్యాటర్ అన్ని hundreds of images పెట్టేస్తుంటారు మీ ఫోల్డర్ లో. అప్పుడు ఫైనల్ గా దాన్ని ప్రాజెక్ట్ ర్యాప్ అప్ చేసుకొని క్లియర్ గా ఒక హార్డ్ డిస్క్ లో ఎంటైర్ ప్రాజెక్ట్ ని పెట్టుకుంటే అప్పుడు మీ సిస్టమ్ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది అనమాట. దెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ హ్యావ్ ఎ బీర్ అండ్ రిలాక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఆల్సో. Because you finished a good work, you need some relaxation time. Try to sleep and try to have a beer or party, whatever you call. For example, if you are a lady, if you are a guy, you don't drink, then celebrate your success somewhere. Just I'm giving it a fun purpose here. Enjoy. That is what I want to say. కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎంజాయ్ చేయండి. అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ you will become energetic and you will enjoy it. Try to understand these 3 stages of planning, editing and delivery stage. These 3 stages are వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎడిటింగ్ వర్క్ ఫ్లో. మీరు సింపుల్ గా ప్లాన్ చేయకుండా ఎడిటింగ్ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ గా యూ విల్ డెఫినెట్లీ ఇవన్నీ ఫాలో అవ్వాలని అర్థంగా వాదిస్తే మేము చేయలేము. మేము ఫాలో అవ్వము అంటే అది మీ ఇష్టం.
బట్ అల్టిమేట్ గా చేయాల్సింది ఇవన్నీ చేస్తారనమాట ఎవరైనా కానీ, ఒక పద్ధతిలో చేయకపోవచ్చు. మంచి ప్రొడక్ట్ రావాలంటే ఇవన్నీ ఫాలో అయితే మంచిదని చెప్తున్నాం. నో రూల్స్ ఎట్ ఆల్. ఇదే పద్ధతిని ఎవరు చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. చాలా కవర్ చేసాం ఈ వీడియోలో. సో ట్రై టు వాచ్ ఇట్ అగైన్ పాసిబుల్. పేపర్ పెన్ తీసుకొని ఆల్రెడీ నేను 15 మినిట్స్ చెప్పాను, మీరు కనీసం మరో 15 మినిట్స్ పేపర్ మీద ఏం చెప్పారు, ప్లానింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే, డెలివరీ అంటే ఏంటి అనేది ప్రాక్టీస్ చేస్తే దెన్ యాక్చువల్ సాఫ్ట్వేర్కి వెళ్తే మంచిది అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, యూ లెర్న్డ్ అ లాట్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.